ప్రతిదీ కూడా యేసయ్య అనుకూలంగా మార్చేశాడు ప్రియులారా. ఇది నేను నా నోటి మాట చెబితే అనుకుంటారు, వీడు పుట్టు క్రైస్తవుడు కాబట్టి ఇలాంటి కథలు ఎన్నాయని చెబుతాడు అనుకుంటారు. ఈ కథలు కాదు, అనుభవించిన అనుభవ సాక్ష్యాలు ఇవి. నా యేసయ్య నాకు చేసిన గొప్ప కార్యాలు ఇవి. దేవుడు సమస్తాన్ని అనుకూలపరుస్తాడు ప్రియులారా. వై డు యూ థింక్ గాడ్ లెఫ్ట్ యూ? ఎందుకు దేవుడు నన్ను విడిచిపెట్టాడు అనుకుంటున్నావు? దేవుడు విడిచిపెట్టలేదు. ఆయన నిర్ణయించిన సమయం ఒకటి ఉంది. ఆ సమయాన సమస్తాన్ని దేవుడు నీకు అనుకూలంగా మార్చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యు నీడ్ టు వెయిట్, అంతే. విశ్వాసం ఉంచు, నిరీక్షణ ఉంచు. నువ్వు చూడు, అలాగా దేవుని కార్యాన్ని ఆయన చూపిస్తాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందరు రెండు చేతుల పైకి చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చాలాసార్లు మనం అనుకుంటాం, నేను దేనికి పనికిరానులే అనుకుంటాం. ప్రత్యేకంగా దేవుని మందిరంలోనికి వచ్చిన తర్వాత పాటలు పాడమంటే నేను పాడలేనులే అనుకుంటాం. ప్రార్థన చేయమంటే నాకు రాదు అని అనుకుంటాం. ఇలాగ ఆత్మ సంబంధమైన ఏ ప్రత్యేక కార్యక్రమానికైనా ఆసక్తి ఉన్నా చాలాసార్లు మనం చెప్పే సాకు ఏంటంటే, నాకు రాదు, నేను చేయలేను, వచ్చినా నాకు మొహమాటం, నాకు భయం, ఎవరేమనుకుంటారో అనే ఒక చిన్న ఆలోచన. ఇవన్నీ కూడా మనందరిలో ఉండేవే. నో వన్ ఈజ్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ దిస్ ఇష్యూ. ఈ విషయంలో ఎవ్వరూ మినహాయింపు కాదు. కానీ అసలు ప్రారంభమే లేకపోతే నువ్వు డెవలప్ అయ్యేది ఎప్పుడు కదా? ఏం రచిస్తారు? అసలు ప్రారంభమే అవ్వకపోతే నువ్వు క్రమక్రమముగా ఎదిగేది ఎప్పుడు? అందుకే నేను చిన్నప్పుడు ఒక పద్యం నేర్చుకుని, తినగా తినగా వేపాకు కూడా తీయగా ఉంటుందట, పాడగా పాడగా రాగము అతిశయిల్లుతూ ఉంటుందట, అభివృద్ధి చెందుతూ ఉంటుందట. అవును, నిజమే ప్రియులారా. ప్రారంభంలో ఏదైనా కొద్ది కష్టంగానే ఉంటుంది. ఒకవేళ మనము ప్రారంభించకుండా అలాగే ఉండిపోతే, అసలు మనం స్టార్ట్ చేయకుండా అలాగే కొనసాగుతూ ఉంటే, ఒకరోజు వచ్చేసరికి ఏమవుతుందో తెలుసా? అసలు ఇక నేను దేనికి పనికిరానేమో అనే ఒక డిప్రెషన్లోనికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. స్పిరిచువాలిటీలో ఇది చాలా కీలకమైన విషయం ప్రియులారా. దేవుని మందిరంలో, దేవుని సంఘములో, లేక క్రైస్తవురాలవు కాబట్టి సమాజంలో ఏమీ చెయ్యని వారిగా మనం ఉంటే, ఒక సువార్త చెప్పని వారిగా, ఒక వాక్యం చదవని వారిగా, ఒక ప్రార్థన చేయని వారిగా, ఒక పాట పాడని వారిగా, ఒక ఆరాధన చేయని వారిగా, ఒక దేవుని దగ్గర నమ్మకంగా దశమ భాగములు కృతజ్ఞతార్పణలు అర్పించని వారిగా, ఇలాగా ఏమీ చేయని వారిగా మనము మిగిలిపోతే, చివరాఖరికి వచ్చేసరికి మన మనసు ఎలా మారిపోద్దంటే, అసలు నేను దేనికి పనికి రాను అనిపిస్తుంది. ఐ ఆమ్ ఆఫ్ నో యూజ్ అనిపిస్తుంది. కానీ దేవుని వాక్యం అంటుంది, దేవుడే మాట్లాడుతున్నాడు, దేవుడు దేనినైనా దాని పని కొరకు నిర్ణయించాడు. ప్రతి ఒక్కరూ దాన్ని పూర్తి చేయాలి అని దేవుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పని అప్పగించాడు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఆఫ్ యూస్ఫుల్. ప్రతిదీ కూడా ఏదో ఒక టైంలో ఉపయోగకరమైనదే. ఈరోజు ఏం వారం? పామ్ సండే కదా, మటల ఆదివారం, అవునా? ఈ మటల ఆదివారానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి చెప్పండి? కమాన్. యేసయ్య యెరూషలేములోనికి ప్రవేశించిన సందర్భం, రోజు. నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఈ రోజు కాక అంతకుముందు ఎప్పుడు యేసయ్య యెరూషలేములోనికి రాలేదా? చెప్పాలి. వచ్చాడుగా. మరి ఎందుకు ఈరోజే ప్రాముఖ్యమైనది?
ఎందుకు ఈ ప్రవేశమే ప్రాముఖ్యమైనది? మనము నేర్చుకోవాలి ప్రియులారా, ధ్యానము చేయాలి. ఎందుకు అనగా ఎప్పుడో 500 సంవత్సరాల క్రితం, అంటే యేసయ్య యెరూషలేములోనికి వస్తున్న ఆ రోజు కంటే కరెక్ట్గా 500 సంవత్సరాలకు పూర్వమే జకర్యా అనే ఒక ప్రవక్త ప్రవచనం ఎత్తి మాట్లాడాడు. ఏమని? ఇదిగో నీ రాజు భారవాహిక గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీలోనికి ప్రవేశించుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ముందు అది కూడా మనం చదువుకుందాం, ఆ వచనాన్ని కూడా. 500 సంవత్సరాలకు పూర్వమే యూదయ ప్రాంతంలో జకర్యా అనే ఒక ప్రవక్త ప్రవచనం ఎత్తి ప్రవచించాడు. ఇదిగో ఫలానా రాజు, ఆయన మీ రాజు. అయితే ఆ రాజును మీరు గుర్తుపెట్టాలి అంటే రథాల మీద రాడా ఆయన, గుర్రాల మీద రాడా ఆయన, ఆయన గాడిదను గాడిద పిల్లను కలిగిన వాడై వస్తాడు, ఆయనే మీ రాజు అని జకర్యా ఎప్పుడో చెప్పేశాడు ప్రియులారా. ఆ ప్రవచనము నెరవేర్చబడినట్లుగా యేసయ్య ప్రత్యేకంగా ఈరోజు గాడిదను గాడిద పిల్లను ఎక్కి యెరూషలేములోనికి వస్తున్నాడు. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్, ఎందుకు ఈ రోజుకు ప్రత్యేకత అంటే యేసయ్య యెరూషలేములోనికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే ప్రవచనం ఎత్తి జకర్యా చెప్పాడు కాబట్టి దాని నెరవేర్పుగా వచ్చాడు. మరి రెండవ ప్రశ్న, ఇప్పుడు వస్తున్న వానిని హోసన్నా అని అంటూ ప్రభు పేరిట వచ్చువానికి జయము అని నినాదాలు చేస్తూ యెరూషలేములోనికి ఆయన వస్తూ ఉండగా ఆయన ముందు వస్త్రాలు కొమ్మలు పరిచి యేసయ్యను అలాగా ఆహ్వానించమని ప్రజలకు చెప్పింది ఎవరు? బైబిల్లో ఒక్క ఆధారం కూడా లేదు. ఈ రోజుల్లో అంటే మనం అనౌన్స్మెంట్స్ చేయాలి, పలానా మందిరంలో పలానా సేవకులు వస్తున్నారు, పలానా రోజు సువార్త సభలు జరుగుతాయి, పలానా సమయానికి జరుగుతాయి, అందరికీ ఆహ్వానం, సభలు అయిపోయిన తర్వాత ప్రేమ విందు కలదు కనుక అందరూ తప్పకుండా రావాలి. అనౌన్స్మెంట్లు చేసి పోస్టర్లు అంటించి హ్యాండ్ బిల్స్ పంచిన పుట్టుకుని 100 మంది రారు, అవునా? కానీ ఆ రోజు అనౌన్స్మెంట్ లేదు, ముందస్తు ప్రకటనలు ప్రచారాలు ఏమీ లేవు, పోస్టర్స్ ఏమీ లేవు, క్యాన్వసింగ్ ఏమీ లేదు. కానీ తండోపతండాలుగా ప్రజలు దారికి అటు ఇటు నిలబడి యేసయ్య గాడిద మీద గాడిద పిల్లతో కలిసి వస్తూ ఉంటే కొమ్మలు భరించారు, వస్త్రాలు భరించారు, అలాగ యేసయ్యను ఆహ్వానించారు. ఇంతకు ప్రజలకు అలాగ చెయ్యమని చెప్పింది ఎవరు? నేను చెప్పనా? ఒక ప్రవచనము ఖచ్చితంగా నెరవేరే సమయం వచ్చినప్పుడు సమస్త పరిస్థితులను మనుషులను పరిశుద్ధాత్మ దేవుడే దానికి అనుకూలంగా మార్చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే యేసయ్యకున్నటువంటి పేరు విశ్వ పరిపాలకుడు. హీ ఈజ్ ద కింగ్ ఆఫ్ యూనివర్స్. ఆయన విశ్వ పరిపాలకుడు. మీకు అర్థం కావడానికి చెబుతా. ఇప్పుడు నాకు ఒక ప్రవచనం వచ్చింది. ఏమని అంటే, ఇదిగో నేను నిన్ను ఫలానా స్థలంలో వాడుకుంటాను అని ప్రవచనం వచ్చింది. నేను ఆ ప్రవచనాన్ని నమ్మాను. ఒక 3-4 నెలలు బాగానే సాగింది ఆ ప్రవచనం మీద. 5వ నెల నుండి విపరీతమైన శ్రమ మొదలైంది. శ్రమ మొదలయ్యేసరికి వచ్చిన ఆ స్థలం నుండి మళ్ళీ పారిపోవడం మొదలుపెట్టాను. ఐ జస్ట్ వాంటెడ్ టు లీవ్. తయారైపోయాను, వెళ్ళిపోతున్నాను. కొత్తగూడెం దాటిలోపే మళ్ళీ ఒక మెసేజ్ వచ్చింది. ఒక దైవజనుడు మెసేజ్ పెట్టాడు, నువ్వు ఎలాగైతే వెళ్తున్న ప్రతి స్థలంలో నేను తోడుగా ఉంటాను, మళ్ళీ నిన్ను ఇక్కడికే తీసుకొస్తాను అని. నిజంగానే దేవుడు 1 సంవత్సరం తిరిగేలోపు మరలా ఇక్కడికే తీసుకొచ్చాడు. అయితే వెళ్ళిపోయేటప్పుడు ఏదైతే నాకు ఇబ్బంది అని వెళ్ళానో, ఏదైతే భరించలేను అని వెళ్ళానో, తిరిగి నన్ను దేవుడు తీసుకొచ్చేలోపు ఆ పరిస్థితులన్నిటినీ నాకు అనుకూలంగా మార్చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనుషులను నాకు అనుకూలంగా మార్చాడు, అధికారులను నాకు అనుకూలంగా మార్చాడు, పరిస్థితులను అనుకూలంగా మార్చాడు. ఇదిగో నేను నీ చేస్తాను అన్న కార్యము చేస్తున్నాను అని చెప్పి దేవుడు ప్రతిరోజు ప్రతి కార్యములో ప్రవచనాన్ని నెరవేరుస్తూ వచ్చాడు. హీ మేడ్ ఎవ్రీథింగ్ పాసిబుల్ అండ్ ఫేవరబుల్. ప్రతిదీ కూడా యేసయ్య అనుకూలంగా మార్చేశాడు ప్రియులారా. ఇది నేను నా నోటి మాట చెబితే అనుకుంటారు, వీడు పుట్టు క్రైస్తవుడు కాబట్టి ఇలాంటి కథలు ఎన్నాయని చెబుతాడు అనుకుంటారు. ఈ కథలు కాదు, అనుభవించిన అనుభవ సాక్ష్యాలు ఇవి. నా యేసయ్య నాకు చేసిన గొప్ప కార్యాలు ఇవి.
దేవుడు సమస్తాన్ని అనుకూలపరుస్తాడు ప్రియులారా. వై డు యూ థింక్ గాడ్ లెఫ్ట్ యూ? ఎందుకు దేవుడు నన్ను విడిచిపెట్టాడు అనుకుంటున్నావు? దేవుడు విడిచిపెట్టలేదు. ఆయన నిర్ణయించిన సమయం ఒకటి ఉంది. ఆ సమయాన సమస్తాన్ని దేవుడు నీకు అనుకూలంగా మార్చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యు నీడ్ టు వెయిట్, అంతే. విశ్వాసం ఉంచు, నిరీక్షణ ఉంచు. నువ్వు చూడు, అలాగా దేవుని కార్యాన్ని ఆయన చూపిస్తాడు. ఆరాటపడినంత మాత్రాన కాదు, ఆవేశపడినంత మాత్రాన కాదు, ఆయన చేస్తాడు ప్రియులర్. సమయం, టైం. జకరియా 9:9 నెరవేరేటటువంటి సమయం ఆసన్నమైంది. ప్రజలందరినీ పరిశుద్ధాత్మ దేవుడే రేపాడు, నిలబెట్టాడు. వస్తున్నవాడు సామాన్యుడు కాదు, ఆయన మీరు రాజు కనుక ఆయన కొరకు మీరు నిలబడండి అన్నాడు. ప్రజలందరూ వచ్చేసి నిలబడిపోయారు. అందరూ వచ్చేసి నిలబడిపోయి ఎప్పుడు ఆయనను ఆహ్వానించనంతగా ఘనంగా, గొప్పగా, ఆర్భాటంగా, సంతోషంగా పాటలు పాడుతూ హోసన్నా జయము అంటూ ప్రభు పేరిట ఉత్సవానికి జయము అని జయ నినాదాలు పలుకుతూ యేసయ్యను ఆహ్వానిస్తున్నారు. వస్తున్నవాడు మట్టి మీద నడవకూడదు అని కొమ్మలు వేస్తున్నారు, వస్త్రాలు వేస్తున్నారు. యేసయ్యను ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. ప్రవచనం నెరవేరింది ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రవచనం నెరవేరింది. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరితో ప్రభు అంటున్నాడు, యు ఆర్ యూజ్ఫుల్. నువ్వు ఉపయోగకరమైన వ్యక్తివి. అది నీ జీవితంలో నెరవేరాలి అంటే యూ నీడ్ టు స్టార్ట్ వాకింగ్. ఇప్పుడు మనం చదువుకున్నాం 21వ అధ్యాయమా మత్తయి సువార్త 21వ అధ్యాయం 1వ వచనం నుండి 11వ వచనం వరకు చదువుకున్నాం. ఈ 11 వచనాల యొక్క ప్రారంభం ఎక్కడ చెప్పండి? యేసయ్య గాడిద మీద కూర్చొని గాడిద పిల్లను వెంటబెట్టుకొని ఆయన ప్రయాణం ప్రారంభించడం దగ్గర ప్రారంభమైంది. అవునా? యేసయ్యే ప్రారంభం అవ్వకపోతే అసలు అన్ని పాటలు లేవు, ఇంత సంతోషము లేదు, ఇంత ఆర్భాటము లేదు, ప్రవచనం నెరవేర్పే లేదు. యేసయ్య ప్రారంభమయ్యాడు కనుకనే మిగిలిన కార్యక్రమాలన్నీ కూడా దానంతట అదే జరుగుతూ వచ్చాయి ప్రియులారా. ఈరోజు నీ జీవితంలో కూడా బిగిన్, స్టార్ట్, మొదలుపెట్టు. అది భౌతిక సంబంధమైన ఆలోచనల విషయమా, అది ఆత్మ సంబంధమైన ఆలోచనల విషయమా, బిగిన్. యూ బిగిన్, గాడ్ విల్ హెల్ప్ యూ. నువ్వు ప్రారంభించు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. అసలు ప్రారంభమే చేయకుండా దేవుడు సహాయం చేయాలి అంటే చెయ్యడు. వర్షాకాలం మొదలైంది, రైతు అనుకుంటాడు విత్తనాలు వేయాలి అనుకుంటాడు. దేవుడు వర్షం పంపుతూనే ఉన్నాడు కానీ వీడు విత్తనం వేయలే, గింజలు నాటలే. మిగిలిన అందరూ పంటలు కోస్తున్నారు, వీడు మాత్రం ఇంకా నేల దగ్గర కూర్చొని ఎప్పుడు పంట వస్తుందా అని చూస్తున్నాడు. ఆ పంట రాదు, వాని ఆశ తీరదు. అలాగే యూ నీడ్ టు స్టార్ట్, యూ నీడ్ టు బిగిన్. ప్రారంభించాలి. ఈ మటల ఆదివారం రోజు ప్రభు మనతో మాట్లాడుతున్న ఉపోద్ఘాత సంగతి ప్రియులారా, మనము దేవునికి ఉపయోగకరమైన వారము అయితే మనం ప్రారంభించాలి. అందుకే యేసయ్య యెరూషలేములోనికి వస్తూ, ఇందాక నేను అన్నానుగా, రథాల మీద రాలేదు, గుర్రాల మీద ఆయన రాలేదు. దేని మీద వస్తున్నాడు? గాడిద మీద వస్తున్నాడు. అది కూడా ఏ గాడిదది? ఏ గాడిదది? కట్టబడిన గాడిద. చెప్పండి అందరూ, గట్టిగా చెప్పాలి. కట్టబడిన గాడిద అంటే అది ఆ టైంలో దానికి ఇక ఏ పని లేదు అని అర్థం. అది అలాగ ఉందంతే, కట్టేసి. దాన్ని యజమాని అలాగ కట్టి వదిలిపెట్టాడు. చూడండి ప్రియులరా, చాలాసార్లు భయము చేత కట్టబడతాం మనం. చాలా రకాలుగా అనేక విషయాలను బట్టి మనము కట్టబడిన వారిగా ఉంటాం. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం చివరికి అనుకునేది ఏంటంటే ఐఎమ్ యూజ్లెస్. కానీ ఎప్పుడైతే యేసయ్య దృష్టి ఆ కట్టబడిన గాడిద మీద, పిల్ల మీద పడిందో, వెంటనే శిష్యులతో అంటున్నాడు, గో రిలీజ్ ఇట్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దాన్ని విప్పుకొని రండి, దాన్ని విప్పుకొని రండి. ఈరోజు ఈ వాక్య సందేశం నిన్ను విప్పడానికి బయలుదేరింది ప్రియులారా. ఈరోజు ఈ దైవజనుని ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు విప్పబడాలి.
నువ్వు విప్పబడాలి. నువ్వు దేనికైతే బంధించబడిన వ్యక్తిగా ఉన్నావో, దేనికైతే బానిసైపోయిన వ్యక్తిగా ఉన్నావో, ఏ ఏ విషయాలలో అయితే బలహీనమైపోయిన వ్యక్తిగా ఉన్నావో, ఆ విషయాలన్నిటి నుండి మొదట నీవు విప్పబడాలి. విప్పబడాలి అంటే యేసయ్య నిన్ను చూడాలి. మరి ఈరోజు నా ప్రశ్న, యేసయ్య నిన్ను చూశాడా? చూసిన యేసయ్య ఏం చేద్దామనుకుంటున్నాడు? పోతే పోయిందిలే, ఇది కాకపోతే ఇంకోటి అనుకుంటున్నాడా? మరి ఏమనుకుంటున్నాడు? నిన్ను విప్పాలనుకుంటున్నాడు. ఆయన నీకు విడుదలనివ్వాలి అనుకుంటున్నాడు. నువ్వు ఎంతైతే యేసయ్య ఇచ్చే విమోచన కొరకు ఆశపడతావో అంత సమృద్ధిగా, అంత విస్తారంగా యేసయ్య నిన్ను విమోచిస్తాడు. చాలాసార్లు మనకు తెలవకుండానే చిక్కు సమస్యలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. మనకు తెలియదు, ప్రారంభం బాగానే ఉంటుంది, కానీ చివరికి అది ముసిని పడినంత చేదైపోతుంది. మనకే ఏంటో అసలు ఎందులోకి వచ్చాను, ఎందులో ఎరక్కపోయాను అన్నట్టుగా ఆలోచనలు మొదలవుతాయి. ఇప్పుడు రాకపోయినా వస్తాయి ఫ్యూచర్లో. అలాంటి పరిస్థితుల్లో ఉన్నా నువ్వు యేసయ్య వైపు చూడగలిగితే యేసయ్య తప్పకుండా నీకు విడుదలను కలుగజేస్తాడు. విడుదలను కలుగజేయడమే కాదు, నిన్ను నిప్పేసి గుడ్డెద్దు చేలోకి వదిలినట్టు నిన్ను వదిలేయడు ఆయన నీలో నీతో కలిసి నడవడానికి ఇష్టపడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అవర్ గాడ్ ఈజ్ సో లవింగ్ దట్ హీ వాక్స్ విత్ అస్. మన దేవుడు ప్రేమస్వరూపుడు, అందుకే ఆయన మనతో నడవడానికి ఇష్టపడతాడు. ఏదైనా పని ప్రారంభించామనుకో, ఏమండి, పని ప్రారంభించావనుకో, ఆ పని ప్రారంభంలోనే నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఏం అడగాలి యేసయ్యని? నేను అడుగుతున్నా, చెప్పండి, ఏం అడగాలి యేసయ్యని? అది సహాయం చేయి, పని పూర్తయ్యేలాగా బలం ఇవ్వు, పనికి అవసరమైతే డబ్బులు ఇవ్వు, మనుషులను పంపు, అజ్జెయ్యి ఇజ్జెయ్యి. అంతేగాని నువ్వు రా అని అడుగుతావా? అడగాల. నువ్వు రా ప్రభువా అని అడగాలి. ఆయన వచ్చాడు అనుకోండి, ఇక మిగిలినవన్నీ ఆయన చూసుకుంటాడు. కాబట్టి ఇప్పుడు కట్టబడిన గాడిద దగ్గరకు యేసయ్య పంపుతున్నాడు. యజమాని అడిగాడట, ఎవరికిది, ఎందుకు ఇప్పుతున్నారు? ఇది నా గాడిదే. ఏం చేద్దాం అనుకుంటున్నారు దీన్ని అంటే వాళ్ళు అంటారు, ఇది ప్రభువుకు కావాలి, ఇది ప్రభువుకు కావాలి. వెంటనే యజమానుడు, అయితే తీసుకెళ్ళండి, ప్లీజ్ టేక్ ఇట్. దేవుడు మన జీవితంలో చేయాల్సినటువంటి కార్యముల విషయంలో ఆటంకం ఏమి ఉండదు ప్రియులారా. నథింగ్ కెన్ స్టాప్ గాడ్స్ వర్క్స్. దేవుని పనులు ఏది కూడా మన జీవితంలో ఆపలేదు. మరి ఎందుకు జరగట్లే? నువ్వు రమ్మనట్లే. ఆయన్ని ఖచ్చితంగా నువ్వు రమ్మని ఆహ్వానించాలి. అప్పుడు ఆయన వస్తాడు, అన్నీ ఆయన చూసుకుంటాడు. నువ్వు పని మాత్రం చేస్తూ ఉంటావు, పని ఎలాగ పూర్తి చేయాలో ఆయన చేయిస్తాడు. అది నా ప్రభు అయిన యేసుక్రీస్తులో ఉన్న మహత్యం, గొప్పతనం. ఈరోజు గాడిదను విప్పినటువంటి యేసయ్య విప్పి విడిచిపెట్టట్లేదు కదా, దాని మీదనే ప్రయాణం చేస్తున్నాడు. దాని మీద ప్రయాణం చేస్తున్నాడు గనుక యేసయ్యతో పాటు దానికి కూడా ఘనత దొరుకుతుంది ప్రియులరా. యేసయ్యతో పాటు దానికి కూడా విలువ దక్కుతుంది, విలువ కలుగుతుంది. మరి ఇప్పుడు మూడో ప్రశ్న, గాడిదనే ఎందుకు ఎక్కువచ్చాడు? వై ఓన్లీ డాంకీ? ఎందుకో చెప్పనా? పోలిక, ఎ రిజంబ్లెన్స్. గాడిద చేసే పని ఏంటి చెప్పండి? గాడిద చేసే పని ఏంటి? బరువులు మోస్తుంది, అవునా? యేసయ్య గురించి చెప్పబడిన మాట ఏంటో తెలుసా? ఇదిగో లోక పాపములు మోసుకొని పోవచ్చున్న దేవుని, లోక పాపములు మోసుకొని పోవడానికి యేసయ్య సమయం ఆసన్నమైంది గనక యేసయ్య ఒక రిజంబ్లెన్స్, ఒక పోలికను చూపించడానికి వస్తున్నాడు. అందుకే ఆయన గాడిదను ఎంచుకున్నాడు.
గాడిద యజమాని పెట్టిన మోపులన్నీ దీనత్వముతో మోస్తూనే ఉంటుంది. యజమానికి లోబడిపోయినటువంటి జంతువుగా అది ఎంతో నమ్మకమైనదిగా పనిచేస్తుంది. అలాగే యేసయ్య కూడా తండ్రి చిత్తము నెరవేర్చడానికి ఆయన కంప్లీట్గా తండ్రికి సరెండర్ అయిపోయి మనందరి విమోచన కొరకు ఈ లోకంలోకి వచ్చాడు కదా. ఆయన వచ్చిన ఉద్దేశము ప్రజలందరికీ అర్థం అవ్వడానికి ఆయన గాడిద మీద వస్తున్నాడు. గాడిద మీద వస్తున్నాడు. నా ప్రియ దేవుని పిల్లలారా, ఉపోద్ఘాతంలో మనము 3 ప్రశ్నలు అడిగాను ఇప్పటికీ. ఒకటి, దేవునికి అందరూ ఉపయోగమేనా? ఉపయోగం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఓకేనా? 2, మనుషులకు ఎవరు చెప్పారు కదా? అడిగానా? మనుషులకు ఎవరు చెప్పారు? 3, గాడిదే ఎందుకు? ఈ 3 సంగతులు దయచేసి మనందరికీ చాలా రిలేటెడ్ సంగతులు, చాలా దగ్గర సంబంధం కలిగిన సంగతులు. దేవునికి మనమందరము ఉపయోగపడతాము, ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు. కాబట్టి ఎప్పుడైనా ప్రార్థనిస్తే నేను చెయ్యను అంటే చెబుతా ఒక్కొక్కళ్ళ సంగతి, పాటిస్తే నేను పాడను అనాలి చెబుతా. ఇంత దేవుడు మాట్లాడిన తర్వాత కూడా ఇక నేను పాడను, నేను చెయ్యను అంటే మరి ఎందుకు ఇక? ఏమండి? కాబట్టి చిన్న ప్రార్థన అయినా చేయాలి, చిన్న పాట అయినా పాడాలి. దేవునికి ఉపయోగపడని వారంటూ ఎవరు ఉన్నారా? ఉండరు. కాబట్టి ఏదైనా దేవుడు మన జీవితంలో నెరవేర్చాలని నిర్ణయించినప్పుడు సమస్త పరిస్థితులను అనుకూలపరుస్తాడు, ఆయన కార్యం జరిగిస్తాడు. కనుక చదువుకున్నటువంటి ఆ మొదటి వచనం నుండి 11వ వచనం వరకు ఉన్న లేఖన భాగాలలోని కొన్ని విషయాలను కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. దయచేసి మోకరించండి, తలలో ఉంచండి, ప్రార్థన చేసుకొని దేవుని వాక్య ధ్యానంలోనికి మనం వెళ్ళిపోదాం. ప్రియులారా, ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ప్రేమగల మా మహాపరిశుద్ధ తండ్రి, వాక్యమై ఉన్న మా యేసుక్రీస్తు ప్రభువా, సర్వాధికారి తండ్రి, ఇదిగో ప్రభువా, మరి నీ వాక్య ధ్యానములోనికి నాయన మేము వస్తూ ఉన్నాం. యేసయ్యా, మాతో ప్రభువా మీరు మాట్లాడుతూ రండి. వినగల చెవి, గ్రహించగల హృదయము ప్రభువా చేరి వచ్చిన ఈ నీ పిల్లలందరికీ ప్రభువా మీరు అనుగ్రహించండి. అయ్యా, వాక్యోపదేశం అందించబోతున్నానయ్యా, ఎంతటి వాడను ఒట్టివాడనే ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపండి, అభిషేకించండి. నీ పాత్రగా తండ్రి నన్ను వాడుకొనండి. నా ద్వారా ప్రభువా మీరు ఒక్కరే మహిమ పొందుకొని ఈ వాక్య సందేశము ద్వారా బిడ్డల హృదయాలు బలపరచమని యేసు నామం ద్వారా ప్రార్థిస్తూ ఈ మనవులని వేడుతూ వాక్య ధ్యానంలోనికి వస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, చదువుకున్నటువంటి 21వ అధ్యాయం మత్తయి సువార్త, అనగా యేసయ్య యెరూషలేములోనికి ప్రవేశిస్తున్న ఈ ప్రవేశము ఏదైతే ఉందో అది ఒక ప్రత్యేకమైన వారానికి ప్రారంభంగా కనపడుతుంది. ఇట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ఎ హోలీ వీక్. యేసయ్య 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు. 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య జరిగించాడు. ఈ 3.5 సంవత్సరాలలో ఎన్నో వారాలు గతించిపోయాయి. కానీ యేసయ్య యెరూషలేములోనికి ప్రవేశించింది మొదలు, మళ్ళీ ఆయన సమాధిని జయించి తిరిగి లేచే వరకున్న ఈ వారం రోజులు, ఈ 7 days ఆఫ్ వీక్ చాలా ప్రత్యేకమైనదిగా గడిచాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకమైన సంఘటన యేసయ్య ద్వారా ఆ ప్రాంతంలో జరిగింది ప్రియులరా. సో ఆ ప్రత్యేకమైన వారానికి ప్రారంభమే ఈ పామ్ సండే, ఈ మటల ఆదివారం. ఆ వారానికి ఉన్న ప్రత్యేకతలు ఏంటో రేపటి నుండి దేవుని చిత్తం అయితే లైవ్లో వాక్య సందేశం అందిస్తాను. మీరందరూ వాక్యము ద్వారా ఆ ప్రత్యేకమైన అంశాలు వినొచ్చు. కానీ ఈరోజు ప్రారంభమవుతున్నటువంటి ఈ ఘట్టమే చాలా అద్భుతంగా ప్రారంభమైంది, చాలా దీవెనకరంగా ప్రారంభమైంది. అదొక పండగలాగా ప్రారంభమైంది. పామ్ సండే అంటే ఒక సెలబ్రేషన్, ఒక పండగ. ప్రజలందరూ హోసన్నా హోసన్నా, దేవుని పేరిట ఉత్సవానికి జయము అని నినాదాలు చేస్తుంటే అధికారులందరికీ హడలు, భయం. అలాగ ప్రజలు కేకలు వేస్తూ యేసయ్యను ఆహ్వానిస్తున్నారు. పండగ వాతావరణం నెలకొంది ప్రియులారా. ఈ పామ్ సండే
ఒక ప్రవచనాన్ని నెరవేరుస్తూ ఉంది. ప్రవచన నెరవేర్పుగా ఈ పామ్ సండే నిలబడుతూ ఉంది. అంతేకాదు అనేక మంది యొక్క గందరగోళాన్ని ఇది నివృత్తి పరిచింది. అంటే ఇది కన్ఫ్యూజన్ అంతటినీ కూడా సాల్వ్ చేసేసింది. అలాగే ప్రియులరా, ఇది ఒక గొప్ప ప్రత్యక్షతను కనబరిచింది. గ్రేట్ రెవల్యూషన్ అక్కర్డ్. ఒక గొప్ప ప్రత్యక్షత. ఎవరి ప్రత్యక్షత అంటే యేసయ్య యొక్క ప్రత్యక్షత. ఈ 1వ వచనం నుండి 11వ వచనం వరకు ఉన్న లేఖన భాగంలో 1 పండగ కనపడుతుంది, 2 ప్రవచన నెరవేర్పు కనపడుతుంది, 3 ప్రజలలో ఉన్నటువంటి కన్ఫ్యూజన్ని అది దూరం చేసేసింది, 4 గొప్ప ప్రత్యక్షత అనగా యేసయ్య ఎవరో ప్రత్యక్షపరిచింది. ఈ 4 అక్కడ జరుగుతున్నాయి కదా. అయితే ఆశ్చర్యం ఏంటో చెప్పనా, అంత పండగ చేశారు, చివరికి వచ్చి యేసయ్య సిలువకి వేయమన్నారు. దేవునికి నీ హృదయము కావాలి, నీ మార్పు కావాలి, నీ సాక్ష్యం కావాలి. మార్పు చెంది ఆయన వాక్య ప్రకారం నడుస్తున్న జీవితం కావాలి ప్రియులారా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మొట్టమొదటి విషయం ప్రియులారా, ఆయన యొక్క ప్రవేశము ఏదో అప్పటికప్పుడు జరుగుతున్న ప్రవేశం కాదు, కానీ అది ఎప్పుడో ప్రవచించబడినటువంటి ప్రవేశం. చదువుదాం ఒకసారి లేఖన భాగాన్ని. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనాన్ని చదవండి. పేజ్ నెంబర్ 781. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యేసయ్య యెరూషలేములోనికి ప్రవేశిస్తున్న ఆ ప్రవేశము 500 సంవత్సరాలకు పూర్వమే చెప్పబడిన సిద్ధపరచబడినటువంటి కార్యక్రమం. అది ఈరోజు యెరూషలేములోనికి రావడం వలన నెరవేరుతుంది ప్రియులారా. అయితే జకరియా ప్రవచిస్తున్నటువంటి ప్రవచనం చూడండి. యెరూషలేము ప్రజలారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు అని మాట్లాడుతున్నాడు. ఆ రాజుకు పోలిక చెబుతున్నాడు. నీ రాజు నీతిపరుడు రక్షణ గలవాడునై ఉండి దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. యెరూషలేములోనికి ప్రవేశిస్తున్న యేసయ్య రాజుగా తనను తాను గాడిద మీద గాడిద పిల్ల మీద ఎక్కి ప్రవేశిస్తూ ఉన్నాడు. అయితే గాడిదనే ఎందుకు ఎక్కువ వస్తున్నాడంటే, మనము చదువుతాం యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనంలో యేసయ్య ప్రిన్స్ ఆఫ్ పీస్ అని లేఖనం మాట్లాడుతుంది. ఆయన సమాధానకర్త. చెప్పండి అందరూ, సమాధానకర్త. ఆయన రాజుగానే వస్తున్నాడు. ఈయన రాజు అని ప్రవచనం చెప్పబడింది. ఆ ప్రవచన నెరవేర్పు కొరకు యేసయ్య ఎగ్జాక్ట్గా ప్రవచనంలో చెప్పినట్లుగానే ప్రవేశిస్తూ ఉన్నాడు. కానీ ఆయన గుర్రం మీద రావట్లేదు, కత్తి చేత పట్టుకొని రావట్లేదు, ఆయన గాడిద మీద వస్తున్నాడు. ఎందుకో తెలుసా? చెప్పబడినటువంటి ఆ ప్రవచనం సమాధానకర్త అనే ఆ ప్రవచనము నెరవేర్చబడాలి అని యేసయ్య గాడిద మీద వస్తున్నాడు ప్రియులారా. ఏ సమాధానకర్త అని అడగొచ్చు మీరు. దేన్ని సమాధానపరచడానికి వస్తున్నాడు అని అడగొచ్చు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం 11వ వచనాన్ని మనం చదివినప్పుడు దేవుని వాక్యం అంటుంది, ప్రభువైన యేసుక్రీస్తు సమాధాన సంధిని ఏర్పాటు చేశాడట. ఎవరికో తెలుసా? మనుషులకు దేవునికి మధ్యలో ఉన్న ఆ దోషమంతటిని పరిహరించి సమాధాన సంధిని అనగా ఉభయులను ఐక్యపరిచాడు ప్రియులారా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంతేకాదు అప్పటి వరకేమో యూదులకే దేవుడు, యూదుల దేవుడే నిజమైన దేవుడు అనే పలుకుబడి ఉండేది దేవునికి. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు కలవరి శిలువలో మరణించి ఆయన తిరిగి లేచాడో అప్పుడు వెంటనే ఏం జరిగిందో తెలుసా?
ప్రపంచ ప్రజలందరికీ, అన్యజనులకు, యూదులకు యేసుక్రీస్తే రక్షకునిగా నిలబెట్టబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంత గొప్ప సంధి అనగా సమాధాన స్థితిని కలుగజేసిన వాడు యేసయ్య గనుక ఆ సమాధానం అనేది కత్తులతో రాదు, యుద్ధాలతో రాదు, రక్తపాతాలతో రాదు. ఆ సమాధాన సంధి తనకు తానే బలియాగం అయిపోవడం ద్వారా వస్తుంది. అందుకు యేసయ్య గాడిద మీద ప్రవచన నెరవేర్పుగా రాజైనప్పటికీ గాడిదను, గాడిద పిల్లను కలిగి ప్రవేశిస్తున్నాడు. నేను సమాధానకర్త అని నిరూపించడానికి ఆయన ప్రవేశిస్తున్నాడు. అర్థమైందా? మళ్ళీ వచ్చే సంవత్సరం ఇదే అంశం గురించి మనం వాక్యం చెప్పేటప్పుడు నేను అడిగితే మళ్ళీ తెల్ల మొహాలు వేసుకొని చూడకండి. ఎందుకు గాడిద మీద వస్తున్నాడు అంటే చెప్పాలి, యేసయ్య సమాధానపరిచాడు గనుక దానికి గుర్తుగా గాడిద మీద ఆయన వస్తున్నాడు. హీఈస్ వెరీ మీక్. ఆయన దీనుడు. ఆయన దీనుడై రక్షణను గలవాడై గాడిద మీద వస్తున్నాడు. ప్రియులారా, తన దీనత్వం కనపడాలి అంటే గాడిద మీద ఆయన రావాల్సి వచ్చింది. ప్రవచనం అలాగా నెరవేర్చబడింది. మొట్టమొదటిది, ఇట్ ఈస్ నాట్ ప్లాన్ బట్ ఇట్ ఈస్ ప్రొఫెటిక్. అది ఏదో ఇప్పటికిప్పుడు చేసుకున్నటువంటిది కాదు, కానీ అది ప్రవచనాత్మకంగా జరిగినటువంటి కార్యక్రమం. దాని ద్వారా యేసయ్య ఏంటో పరిచయం అవుతుంది ప్రియులారా. తర్వాత ప్రజలందరూ యేసయ్యను సంతోషముతో గట్టిగా స్వరాలెత్తి పాడుతూ ఏమంటున్నాడు? 8వ వచనం 9వ వచనం చదవాడు ఒకసారి. అనేకులు తమ బట్టలు దారి పొడవున పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడవున పరిచిరి. జన సమూహములలో ఆయనకు ముందుగా వెలుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నా ప్రియ దేవుని పిల్లలారా, వారు కొమ్మలను పరుస్తున్నారు, వారు వస్త్రములను కూడా వేస్తున్నారు. జయము, సంతోషము అని అర్థం ప్రియులారా. ఎవరైనా యుద్ధం చేసి ఆ రోజుల్లో జయించి తిరిగి దేశంలోనికి వస్తూ ఉంటే ఆహ్వానించడానికి ప్రజలు చేస్తున్నటువంటి పనులు ఇవి. ఇలాగే ఉండేవి. కొమ్మలు వేయడం, లేక వస్త్రాలు పరవడం, వారు జయించి వస్తున్నారు అని సంతోషముతో వారిని ఆహ్వానించడం. కానీ యేసయ్యను ఆయన గాడిద మీద వస్తున్నా సరే సేమ్ అలాగే ఆహ్వానిస్తున్నారు. జయించిన వాడు వస్తున్నట్లుగా ఆహ్వానిస్తున్నారు. ఆహ్వానిస్తున్న ప్రజలు ఇండైరెక్ట్గా చెబుతున్న మాట ఏంటో తెలుసా? జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో మనం చదువుకున్నాం, రక్షణ గలవాడై అనే మాట చదువుకున్నాం. ఇప్పుడు ప్రజలు యేసయ్యను ఆహ్వానిస్తూ అంటున్నారు, మమ్మలను రక్షించు, లార్డ్ సేవ్ us. ఈరోజు యేసయ్య నీ జీవితంలోనికి వచ్చాడా? వచ్చిన యేసయ్య చేసిన పనేంటి? ఆయన నీ ఆత్మను రక్షిస్తున్నాడు. ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చదువుతాం, ఆదాము అవ్వలు పండు తిన్నారు, వారు చచ్చారు, అనగా వారు ఆత్మలో చచ్చిన వారు అయ్యారు. ఇదే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో కూడా యేసయ్య మాట్లాడుతూ అంటున్నాడు, ఇదిగో నీవు బ్రతుకున్నావనే పేరు ఉంది కానీ నువ్వు మృతుడవే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 1వ వచనం నుండి వాక్యం మాట్లాడుతూ అంటుంది, పాపముల వలన మనము చచ్చిన వారమై ఉన్నాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ఆఖరి వచనంలో లేఖనం అంటుంది, పాపం వలన వచ్చు జీతము మరణము అంటుంది. అనేక కారణాలను బట్టి మనము చచ్చిన వారిగా ఉన్నాము, కానీ యేసయ్య రక్షించుటకు సమర్థుడు. ఆ భయంకరమైనటువంటి మరణ శిక్ష నుండి, నరకపాత్రమైన పరిస్థితుల నుండి యేసయ్య రక్షించుటకు సమర్థుడు. ఇప్పుడు యేసయ్యను రాజుగా ఆహ్వానిస్తున్న ప్రజలు ఇండైరెక్ట్గా వాళ్ళకు తెలవకుండానే చెబుతున్నటువంటి విషయం, మమ్మలను రక్షించు. మరి నీలోనికి వచ్చిన యేసయ్య నిన్ను రక్షించాడు. అక్కడతో ఆయన రక్షణ కార్యం అయిపోలేదు, కానీ నీవు నిత్యము యేసయ్యను అడగడం నేర్చుకోవాలి, ప్రభువా నన్ను రక్షించు. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో లేఖన భాగాలు మనం చదివినప్పుడు వాక్యం అంటుంది, ప్రియులరా, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అట. రక్షించబడినా కాదు, మనము అనుదినము రక్షణ పొందవలసిన వారమై ఉన్నాము.
ఆ రక్షణ పొందాల్సినటువంటి మనము మన యేసయ్య ద్వారానే రక్షించబడుతున్నాం. అయితే ఆ యేసయ్యను అనుదినము మన హృదయంలోనికి ఆహ్వానించాలి. ఎలాగో తెలుసా? నిన్ను రక్షించువానిగా నీవు ఆహ్వానించాలి. యెరూషలేములోనికి వస్తున్నటువంటి యేసయ్య అదే యెరూషలేములో సిలువ వేయబడబోతూ ఉన్నాడు. అదే యెరూషలేము ప్రజల కొరకు, ప్రపంచ మానవాళ్ళందరి కొరకు ఆయన సిలువ వేయబడబోతూ ఉన్నాడు. అనగా రక్షణ కార్యమును ఆయన జరిగించబోతున్నాడు. అందుకే ప్రజలు యేసయ్యను ఆహ్వానిస్తున్నారు. నా ప్రియ కుమారుడా, కుమార్తె, మరి నువ్వు యేసయ్యను ఎలాగ ఆహ్వానిస్తున్నావు? ఒకసారి విమర్శ చేసుకో. ఆయనను రాజుగా నీవు ఆహ్వానించినప్పుడు ఆయనకు పెద్ద పెద్ద పండగలేం అవసరం లేదు, పెద్ద పెద్ద గెంతులు వేయడమేం అవసరం లేదు, ఆయనకేమీ ఆర్భాటాలు అవసరం లేదు. ఆయనను నీవు గుర్తించిన దాని ప్రకారం ఆయనను నమ్మి, ఆయనను విశ్వసించి నీ హృదయంలో ఆయనను రాజుగా ప్రతిష్ఠించుకో. ఎస్టాబ్లిష్ హిమ్ యాజ్ కింగ్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయంలో ప్రతిష్ఠించుకో. అప్పుడు యేసయ్య ఇచ్చే రక్షణానందాన్ని నీవు అనుభవించగలుగుతావు. అందుకే కీర్తనకారుడు అంటాడు, వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అత్యధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించి ఉన్నావు. దేవుడిచ్చే రక్షణ వలనైన సంతోషము నీ ధాన్యము విస్తరించిన నాటికంటే, నీ ధనము విస్తరించిన నాటికంటే, నీ పానీయము విస్తరించిన నాటికంటే అధికమైన సంతోషముగా నిలబడుతుంది ప్రియులారా. కనుకనే రాజైనప్పటికీ దావీదు యేసయ్యను ఆహ్వానించాడు. మరి నీ యేసయ్యను ఆహ్వానించవా? ఆయన సమాధానకర్తగా ఆయన నీలోనికి వస్తూ ఉండగా ఆయన నువ్వు ఆహ్వానిస్తే ఆయన వలనైన సంతోషము అధికమవుతుంది ప్రియులారా, అధికమవుతుంది. కనుకనే యేసయ్యను ఆహ్వానించండి. ఈరోజు మనం నేర్చుకుంటున్న ఈ వాక్య పఠనములోని వాక్యాంశము యేసయ్యను మనం ఎలాగ ఆహ్వానించాలో మనకు నేర్పిస్తుంది. తర్వాత సంగతిని మనం చూసుకుందాం. దేవుని యొక్క ప్రకటింపబడినటువంటి ఉనికి, అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రకటింపబడినటువంటి విధానము చూడండి. దేవుని పేరిట వచ్చువానికి అంటున్నాడు. 9వ వచనాన్ని చదవండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 9వ వచనం. దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక అని ఆయనను ఆహ్వానం చేస్తూ కేకలు వేస్తున్నారు. ఇదే మాట ఎక్కడ చెప్పబడిందో చెప్పనా? కీర్తనల గ్రంథం దయచేసుకోండి. కీర్తనల గ్రంథం 118వ కీర్తన 25వ వచనాన్ని 26వ వచనం చదవండి. 118వ కీర్తన 25, 26 వచనాలు. ప్రియ దేవుని పిల్లలారా గమనించండి. ప్రభువు అయిన యేసుక్రీస్తు యెరూషలేములోనికి ప్రవేశించినప్పుడు ఏ మాట అయితే ప్రజలు పలుకుతున్నారో అదే కీర్తనకారుడు ఎప్పుడో పలికేశాడు. ఏమంటున్నాడు? యెహోవా నన్ను రక్షించు అని అడుగుతున్నాడు. యెహోవా నన్ను అభివృద్ధి పరచు అని అడుగుతున్నాడు. అడుగుతూనే ప్రవచనపూర్వకంగా మాట్లాడుతున్నాడు. ప్రభువు పేరిట వచ్చువాడు నిత్యము ఆశీర్వదించబడునుగాక. ప్రభువు పేరిట వచ్చువానికి జయము అని ప్రజలు పలుకుతున్నారు ప్రియులరా. ఇలాగ పలుకుతూ ఉంటే తర్వాత వచనాన్ని చూడండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 10వ వచనాన్ని చదవండి దయచేసి. ఇలాగ ప్రజలందరూ చేస్తూ ఉంటే ప్రజలు మిగిలిన వాళ్ళు ఏం అడుగుతున్నారో చూడండి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. ప్రజలు కలవరపడుతున్నారట ప్రియులారు. ఈయన ఎవరో అని కలవరపడుతున్నారు. నన్ను చూడండి ఒకసారి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, హూ ఈజ్ జీసస్ టు యూ? ఆయన ఎవరు? ఈయన ఎవరో అని ప్రజలు కలవరపడ్డారట. మీకేమైనా కలవరం ఉందా? ఇప్పుడు నేను అడిగేసరికి కలవరం వస్తుంది. ఎవరు ఆయన? చెప్పండి. ఆయన నీ రాజు, ఆయన నీ రక్షణకర్త, ఆయన నీ సమాధానకర్త, అవునా? కానీ అక్కడ 10వ వచనంలో అడుగుతున్నటువంటి ప్రజలు ఈయన ఎవరో అని అడుగుతున్నారు కదా. ఆయనను గూర్చి లేఖనాలు చెబుతున్నటువంటి సాక్ష్యం ప్రియులరా, ఆయన దావీదు కుమారుడు, సన్ ఆఫ్ డేవిడ్. అంటే రాజు యొక్క వంశావళిలో నుండి వచ్చినవాడు ఆయన, రాజు. ఆయన దావీదు కుమారుడు. రెండవది, హీ ఈజ్ ద ఫుల్ఫిల్లర్. ఆయన ప్రవచనాన్ని నెరవేర్చడానికి వస్తున్నవాడు గనక ఆయన సంపూర్ణము చేసినవాడు.
మూడవది, ఆయన గాడిద మీద వస్తున్నాడు గనక ఆయన రాజు. ప్రజల యొక్క కన్ఫ్యూజన్ దూరం చేస్తున్నాడు దేవుని వాక్యం ద్వారా దేవుడు. ఒకటి, ఆయన దావీదు కుమారుడు. రెండు, ఆయన నెరవేర్చువాడు. మూడు, ఆయన రాజు. ఏమడుగుతున్నారు ఇప్పుడు? ఈయన, అర్థమవుతుందా? ఈయన ఎవరో అని అడుగుతున్నారు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, అందుకే ఎవరు ఆయన? హూ ఈస్ హీ? ఎవరు యేసయ్య? ఏదో గాలికి పుట్టుకొచ్చినోడు కాదు ఆయన. అబ్బగా దబ్బరా అనగానే కనపడ్డవాడు కాదు ఆయన. ఆయనకు ఒక వంశావళి ఉంది, ఆయనకు ఒక లీనియేజ్ ఉంది. అదే దావీదు వంశావళి. ఆయన చరిత్రలో నుండి వచ్చిన వాడు యేసయ్య. ఆయనకు అన్ని ఆధారాలు కలిగిన వాడు యేసయ్య. ఆ యేసయ్య యెరూషలేములోనికి ప్రవేశిస్తూ ఉండగా ప్రజలు అడుగుతున్నారు, ఎవరైనా ఏమండి, నువ్వు యేసయ్యను కలిగి జీవిస్తూ ఉంటే నీ దేవుని గొప్పతనం కనపడదా? చెప్పరు? కనబడాలా లేదా? మరి ఎప్పుడు ఎవరైనా అడిగారా, ఏది నీ దేవుని గురించి చెప్పు ఒకసారి నాతో అని? నిన్ను చూసి ఎవరైనా నీ దేవుని గురించి తెలుసుకోవాలి అనుకున్నారా? చాలా లోతైన ప్రశ్న, ఐ నో దట్. కానీ చాలా అవసరమైన ప్రశ్న. ప్రజలందరూ అలాగ చేస్తూ ఉంటే తెలవని వాళ్ళు వాళ్ళ దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, ఎవరైనా చూసి నువ్వు యేసయ్య కొరకు బ్రతుకుతూ ఉన్న విధానాన్ని చూసి యేసయ్య కొరకు తెలుసుకోవాలి అనుకుంటారు. నిన్ను చూసి తెలుసుకోవాలి అనుకోవట్లేదు అంటే నువ్వు ఎక్కడ గొడుగు అక్కడే అన్నమాట. అయితే అంతేనా? నీ ప్రభువు కనబడాలి నీ ద్వారా. నీ ప్రభువు కనపడాలి. ఈరోజు ఈ బట్టకొచ్చారా? ఏవి మట్టలు కదా తీసుకొచ్చారుగా. ఈరోజు ప్రపంచమంతా ఇదే మట్టల బిజినెస్ బాగా జరుగుతుంది. ఈ ఈత కొమ్మలు, కొబ్బరి కొమ్మలు, కొద్దిసేపు వాక్యం అర్థం కాకపోతే, టైంపాస్ కాకపోతే, మా చిన్నతనంలో అయితే కొబ్బరి ఆకులతో సిలువలు అల్లేవాళ్ళు. కూర్చొని చర్చిలో వెనక వాక్యమే, అల్లుడే సిలువలు అల్లుకునేవారు అలాగ టైంపాస్కి. ఏమండి, ప్రపంచమంతా ఇదొక రిజంబ్లెన్స్ ఇప్పుడు కదా. ఈ పట్టుకోగానే అందరికి అర్థమైపోదు, ఓ ఈరోజు మట్టల ఆదివారం అని. మరి నువ్వు యేసయ్యను కలిగి ఉన్నావుగా, నిన్ను చూడగానే అర్థం అవ్వాలిగా యేసయ్య పిల్లలు అని. ఆ రిజంబ్లెన్స్ నీ ద్వారా కనబడుతుందా? ప్రజలు నీ ద్వారా నీ యేసయ్యను తెలుసుకోవాలనే ఆలోచనలోనికి రాగలుగుతున్నారా? ఇన్ని సంవత్సరాలు అయింది కదా యేసయ్య నమ్మి. కవితమ్మ, ఇన్ని సంవత్సరాలు అయింది కదా యేసయ్య నమ్మి. డెకేడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. మన చర్చ్ స్టార్ట్ చేసే డెకేడ్ అయిపోయింది. మరి ఇన్ని సంవత్సరాల నీ ఆత్మీయ యాత్రలో ఒక్క ఆలోచన లేదా? ఒక్క సాక్ష్యం లేదా? ఒక్క అనుభవం లేదా? ఎక్కడున్నామో ఒకసారి విమర్శ చేసుకోవాలా. ఈవెన్ మన ఇంట్లో వాళ్ళు, ఈవెన్ మన రక్త సంబంధీకులు, మన బంధువులు యేసయ్యను గురించి తెలుసుకోవాలన్న ఆలోచనలోకైనా రావాలి. అలాగ నువ్వు యేసయ్యను ఆరాధన చేయాలి. అలాగ నువ్వు ప్రభువు కొరకు జీవించాలి. అలాగ నువ్వు ప్రభువు కొరకు నిలబడాలి. అది మనము యేసయ్యను తెలుసుకొని యేసయ్యలో బలంగా నిలబడి జీవిస్తున్న జీవిత విధానాన్ని గమనిస్తారు. నువ్వు మందిరంలోకి వచ్చి చేసే పనులు కాదు గమనించేది, నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత జీవించే జీవిత విధానం నీకు తెలవదు. కానీ ప్రతి ఒక్కరు గమనిస్తారు. ఎవ్రీ వన్ విల్ అబ్జర్వ్, గమనిస్తారు. ఆ గమనింపులో నువ్వు దేవునికి సాక్షిగా బ్రతకాలి అంటే నువ్వు ముందు టోటల్గా యేసయ్యను తెలుసుకున్న వ్యక్తి అవ్వాలి. అప్పుడు వాళ్ళే సాక్ష్యం. అందుకే యేసయ్య రాకడలో సాక్ష్యం చెప్పడానికి ఇటుకలు బయలుదేరి వస్తాయట. నీ పాద ధూళి బయలుదేరి వస్తుందట. దేనికి? నీ గురించి సాక్ష్యం చెప్పడానికి. ఆ ఇటుకలంటే అర్థమేంటి? ఈ గోడలో ఉన్న ఇటుక రాదు. నిన్ను చూస్తూ గమనిస్తున్న ప్రజలే నీ గురించి సాక్ష్యం ఇస్తారు. పౌలు ఒక మాట అంటాడు, చాలా నచ్చుతుంది ఆ మాట నాకు. నా ముఖ పరిచయము లేని వారు కూడా యేసయ్య నన్ను మార్చి ఇలాగ నన్ను వాడుకుంటున్నాడన్న సంగతి తెలిసి దేవునిని మహిమ పరిచిరి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా.
ఈరోజు ప్రపంచానికి తెలియదు యేసయ్య ఎవరో. ఆ తెలవని ప్రపంచానికి నువ్వు పరిచయం చేయాలి. నీ కుటుంబీకులకు తెలియదు యేసయ్య ఎవరో, నువ్వు పరిచయం చేయాలి. నీ సొంత తోబుట్టువులకు తెలియదు యేసయ్య ఎవరో, నువ్వు పరిచయం చేయాలి. ఆ యేసయ్యను అనుభవిస్తున్న, ఆ రక్షణ ఆనందాన్ని అనుభవిస్తున్న నీవు పరిచయం చేయకుండా ఎలా ఉండగలవు అసలు? అది ఎలా ఆత్మీయత అయింది? నీ ప్రభువు కొరకైన ఒక పాత్రగా నువ్వు తయారవ్వాలి అంటే ముందు నువ్వు వ్యక్తిగతంగా నీ జీవితంలో ఆ సాక్ష్య అనుభవంలోనికి రావాలి. ఏదో మాటకు చెప్పాను, ఆయన దావీదు కుమారుడు, ఆయన ప్రవచనాన్ని నెరవేర్చాడు, ఆయన రాజు, 100 చెబుతా ఆయన గురించి చెప్పమంటే. అలా కాదు. నిన్ను చూసినప్పుడు నీ యేసయ్యను ప్రజలు ఎలా అర్థం చేసుకుంటున్నారు? జస్ట్ ఐ లీవ్ ఇట్ టు యువర్ డిజర్న్మెంట్. నీ వివేచనకు ఒప్పుకుంటున్నాను, విడిచిపెడుతున్నాను. నువ్వే ఆలోచన చేయి. ఒకవేళ యేసయ్యను గొప్పగా అనుకుంటున్నారా, బెటర్ గ్రో మోర్, ఇంకా ఎదుగు దేవునిలో. ఒకవేళ వీళ్ళేం క్రైస్తవులరా, పేరు క్రైస్తవులు అన్నట్టున్నారు, చర్చకు పోయినప్పుడే వీళ్ళు పరిశుద్ధులు, చర్చ నుండి బయట రాగానే మళ్ళీ మామూలే అన్నట్టున్నారా? బెటర్ చేంజ్, మార్చుకో, మారు మనస్సు పొందు. సమయం ఉండగానే యేసుక్రీస్తులోనికి వచ్చాయి. అప్పుడు కనీసం యేసయ్యలో ఉన్నందుకు ఒక విలువ దక్కుతుంది మనకు, ఆ ఆశీర్వాదం కలుగుతుంది మనకు, ఆ ధన్యత దొరుకుతుంది మనకు. నా ప్రియ దేవుని పిల్లలారా, చెప్పండి ఇప్పుడు యేసయ్య ఎవరు? ఇంత చెప్పిన తర్వాత కూడా రాజు అంటే ఈ బగిలిద్ది. యేసయ్య ఎవరు? నీ జీవితం ద్వారా లోకానికి పరిచయం అవ్వాలనుకుంటున్న వాడే నీ యేసయ్య. దట్స్ ఇట్. అదే దానికి సమాధానం. బాప్తిస్మం పొందావు, దాన్ని చూడరు ఎవరు, నిందిస్తారు ఇంకా మతం మారాడు అని. కానీ పరిశుద్ధంగా జీవించు, పౌరుషము కలిగి జీవించు, దేవుని కొరకు యథార్థంగా జీవించు, నమ్మకంగా జీవించు, నీ యేసయ్యను మహిమపరుస్తారు. ఎలాగ మార్చాడంటే ఆ దేవుడు మామూలోడు కాడు అంటారు. అది దేవునిలో ఉన్న ప్రత్యేకత. ఆ ప్రత్యేకత నీకు ఇచ్చాడు, దాన్ని ప్రచురపరచు, చూపించు, నీ జీవిత క్రమంలో దాన్ని చూపించు. దేవుడు నీ ద్వారా మహిమపరచబడతాడు. కనుక నా ప్రియ దేవుని పిల్లలారా, ఇప్పటి వరకు కొన్ని విషయాలు నేర్చుకున్నాం. యేసయ్య ఏం చేశాడు, యేసయ్య రావడానికి గల కారణం ఏంటి, యేసయ్య ఎవరు? ఓకేనా? ఇక్కడ వరకు మనం చదువుకున్నటువంటి 10వ వచనం కంప్లీట్ అవుతుంది. ఇక 11వ వచనం దగ్గర నుండి కొత్త సీన్ మొదలవుద్ది. ఏమంటున్నారో చూడండి అక్కడ. ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. చాలాసార్లు మనము మంచిగా మారేసరికి మన చుట్టూ ఉన్న వాళ్ళు ఏమంటారో తెలుసా? పెద్ద మారాడులే, పెద్ద మారిందిలే, మాకు తెలియదా అట. ఏం తెలుసు నీకు? నీ తలకాయ తెలుసు, ఏమీ తెలియదు ఎవరికి. అందుకే ఇతరులనే మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారు అని మనమే ఫీల్ అయిపోతూ ఉంటాం. ఇదొక పెద్ద దరిద్రం మనకి. నిజమే, ఏమనుకోకుండా ఆ మాట అన్నాను, కానీ నిజంగానే దరిద్రం అది. ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారు అని మనం ఎక్కువ డిసప్పాయింట్ అయిపోయి, ఎక్కువ నీరసించిపోయి, ఎక్కువ ఆలోచించి మన మనసు పాడు చేసుకుంటాం. ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారు అనే సర్టిఫికెట్ ఎప్పటికీ అవసరం లేదు అసలు. ఇంకా నేను చెప్పనా, మన పక్కన ఉన్నోళ్ళే మన గురించి మంచిగా అనుకోరు. ఇక చెప్పిక నువ్వు 4 మాటలు తిడితే నీ భార్య నీ గురించి చెడుగా తిట్టింది, నీ భర్తే నిన్ను చెడుగా తిడతాడు. ఇక చెప్పిక కొన్ని సమయాలలో భార్యాభర్తలు ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోలేం. ఇట్స్ ఇంపాసిబుల్, అర్థం చేసుకోలేం. అపార్థాలు ఎక్కువైపోతాయి. ఇక అనుమానాలు ఉంటే దానికి లెక్కే లేదు కదా. దానికి సీమ చిటుకుమన్నా భర్త అనుమానమే. ఏంటే అంటాడు ఆయన కాదా? భార్య కూడా అంతే, సీమ చిటుకుమంటే ఏంటి సంగతి అంటది. అపార్థాలు. ఎవరు మనల్ని సర్టిఫై చేయాలండి? ఎవరు సర్టిఫై చేయాలి?
నీ మనస్సాక్షి సర్టిఫై చేయాలి. యేసయ్య కాదు, ఓ పెద్ద యేసయ్య దొరికాడు ఒకటి తెరగా. నీ మనస్సాక్షి సర్టిఫై చేయాలి, నీకు నీ అంతరంగం సర్టిఫై చేయాలి. నువ్వేంటో నీ అంతరంగానికి తెలిసినప్పుడు నువ్వు ఎవ్వరికి భయపడవండి. ఇట్స్ ఓపెన్ టాక్, ఎవ్వరికి భయపడవు. యేసయ్య చెబుతుంది అదే. అప్పటిదాకా పొగిడారా, చివరికి అంటారు ఈయన ప్రవక్త. ఆయన రాజు కాదు, ప్రవచనం నెరవేర్చడానికి రాలేదు, రక్షణకర్త కాదు, అది చెప్పొచ్చుగా, అట్ట కాదు, ప్రవక్తట. అమ్మో ఎక్కువ చెప్తే ఏడ పొగుడుతారో. ఇంకా ప్రవక్త కాదు ఆయన. దాన్ని అసలే పట్టించుకోలే యేసయ్య. ఇంకా పైపెచ్చి అంటారు, యేసయ్య ఏమనుకుంటున్నావు నువ్వు, వీళ్ళందరూ నాపై వీళ్ళు చూడు ఎట్లా అరుస్తున్నారో, కేకలు వేసి బట్టలు ఏంటిదంతా, మా పట్టణాన్ని పాడు చేయడానికి వచ్చావా అంటే యేసయ్య అంటాడు, సరే వాళ్ళని ఆపమంటాను, మరి రాళ్ళు లేసి నన్ను స్తుతిస్తాయి, వీటిని కూడా ఆపుతాడు. ఈ రాళ్ళు లేసి నన్ను స్తుతిస్తాయి, గంతులేస్తాయి నా కోసం, వాటి సంగతి ఏంటి మరి అన్నాడు యేసయ్య. నా ప్రియ దేవుని పిల్లలారా, ఈ 11వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాలు మనల్ని యేసయ్యకు అతి సమీపముగా తీసుకెళ్తున్నాయి. యేసయ్యను మనకు ఒక కొత్త వ్యక్తిగా పరిచయం చేస్తున్నాయి, ఒక స్పెషల్ వ్యక్తిగా పరిచయం చేస్తున్నాయి, ఒక కొత్త డైమెన్షన్లోకి తీసుకొని వెళ్ళిపోతున్నాయి. ఆయన రాజే, కానీ ఆయన గాడిదను ఎక్కువస్తున్నాడు. ప్రజలకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడు. ప్రజలు ఒక రాజును ఎలాగ, జయించిన రాజును ఎలాగ ఆహ్వానిస్తారో అలాగ యేసయ్యను ఆహ్వానించుకుంటున్న ప్రజలు యేసయ్యను ఆర్భాటముతో కేకలు వేస్తూ అంటున్నారు, ఇదిగో ఈయన ప్రభువు పేరిట వచ్చువాడు, ఈయన దేవుని పేరిట వస్తున్నాడు, దావీదు కుమారుడు ఈయన అని యేసయ్యను స్తుతిస్తున్నారు. ఎప్పుడైతే ప్రజలు స్తుతిస్తున్నారో అప్పుడు తెలవని వారు అడుగుతున్నారు, ఈయన ఎవరు? చెబుతున్నటువంటి సమాధానం సరిగా లేకపోయినా ఈరోజు యేసయ్య అంటే ఎవరో అన్ని విధాలుగా అనుభవిస్తున్న మనమైనా ప్రపంచం ఎదుట సమాధానముగా నిలబడాలి. అందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదనుకోండి, అది వేరే విషయం. కానీ మన జీవితమే ఒక సమాధానం అయితే, ఆ రోజు యెరూషలేములోనికి వచ్చిన అదే యేసయ్య నీలోనికి వచ్చినట్టే, ఆయన నీలో నివాసం చేస్తున్నట్టే, ఆయన నీతో సహవాసం చేస్తున్నట్టే. కనుక ఈ మాట చెప్పి ముగిస్తాను ప్రియులారా. ఆయన మనల్ని విడిపించి ఆయన విడిచిపెట్టలేదు. ఆయన మన మీద, మనలో, మనతో నడుస్తున్నటువంటి దేవుడు. కాబట్టి ఆయన ఎప్పుడూ మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, ఎడబాసే దేవుడు అంతకంటే కాదు. ఆయన నిత్యము మనతో ఉన్న దేవుడు, మనలో ఉన్న దేవుడు. మన ప్రాణానికి ప్రతిగా ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు. ఈరోజు అదే యేసయ్య యెరూషలేములోనికి వచ్చినట్లుగా నీలోనికి కూడా రావడానికి ఇష్టపడుతున్నాడు. మరి ఆ యేసయ్యను నీలోనికి నీవు ఆహ్వానించి ఆ యేసయ్య కొరకు నమ్మకమైన సాక్షిగా బ్రతుకుతావని ఆశపడుతూ, కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు నిన్ను ఈ వాక్యం ద్వారా బలపరచునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. దయచేసి తలలు వంచండి, మోకరించండి, ప్రార్థన చేసుకొని ఈ వాక్య సందేశాన్ని మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. రాజాధిరాజు మహిమాన్వితుడై మేఘవాహనుడై వచ్చుచున్నాడు. రాజాధిరాజు మహిమాన్వితుడై మేఘవాహనుడై వచ్చుచున్నాడు. రాజాధిరాజు మహిమాన్వితుడై మేఘవాహనుడై వచ్చుచున్నాడు. నిత్యానందము నిత్య జీవము ప్రభు సముఖములో అనుభవించెదము. నిత్యానందము నిత్య
జీవము ప్రభు సముఖములో అనుభవించెదము, ప్రభు సముఖములో అనుభవించెదము. రాజాధిరాజు మహిమాన్వితుడై మేఘవాహనుడై వచ్చుచున్నాడు. రాజాధిరాజు మహిమాన్వితుడై మేఘవాహనుడై వచ్చుచున్నాడు. ప్రాణప్రియుని స్వర్ణ ముఖము తేజోమయుని చూడబోదుము. ప్రాణప్రియుని స్వర్ణ ముఖము తేజోమయుని చూడబోదుము. తేజోమయుని చూడబోదుము. రాజాధిరాజు మహిమాన్వితుడై మేఘవాహనుడై వచ్చుచున్నాడు. రాజాధిరాజు మహిమాన్వితుడై మేఘవాహనుడై వచ్చుచున్నాడు. ప్రియ కుమారుడా, కుమార్తె, మరి ఆ యేసయ్యను నీ హృదయంలోనికి, నీ కుటుంబంలోనికి రమ్మని ఆహ్వానించు. నిశ్చయంగా ఈ పునరుత్థాన పామ్ సండే ఒక ప్రత్యేకమైన ఆరాధనగా, ప్రభువు పేరిట వచ్చువాడు ఆశీర్వదించబడునుగాక అని లేఖనం సెలవిస్తున్నట్లు నిన్ను ఆశీర్వదించడానికి యేసయ్య నీలోనికి వస్తాడు. ఆయన నీలో ఉన్న ఆరాధనగా నీ జీవితంలో ఈ ఆరాధనను ప్రతిష్ఠించుకో. నిశ్చయముగా యేసయ్యను నీ హృదయానికి రాజుగా ఒప్పుకో, రారాజుగా ఒప్పుకో. ఆయన నీకు సంతోషమును కలిగిస్తున్నాడు. ప్రేమగల మా మహాపరిశుద్ధ తండ్రి, నువ్వు ఉంటే చాలు యేసయ్య. నీవున్న దగ్గర సమాధానం ఉంది ప్రభువా, నీవున్న దగ్గర సంతోషం ఉంది యేసయ్య. ఆ సంతోషము నేను నా కుటుంబము అనుభవించాలని, నేను నా ఆత్మీయ పిల్లలు అనుభవించాలని, నీవు నాకు ఇచ్చిన పరిచర్యలు సంఘము అనుభవించాలని దేవా, మాలోనికి ప్రభువా, మా పరిచర్యలలోనికి, మా కుటుంబాలలోనికి, మా గృహాలలోనికి, మా హృదయాలలోనికి నీవు రాజాదిరాజుగా ప్రవేశించావు. నీకు వందనాలు దేవా. నిన్ను కలిగిన మేము ప్రభువా, నిన్ను సంపూర్ణముగా గ్రహిస్తూ ప్రజల ఎదుట, లోకము ఎదుట నాయన నీవంటే ఏంటో ప్రభువా ఒక సమాధానముగా జీవించడం నేర్పించండి దేవా. దావీదు ప్రార్థిస్తున్నట్లుగా నీ చిత్తము నెరవేర్చుటకు మాకు నేర్పించండి. మాకు బలము చాలదు ప్రభువా, మాకు శక్తి సరిపోదు యేసయ్యా. నీవు మమ్మలను బలపరచు, నీవు మమ్మలను శక్తిమంతులుగా చేయి. నీ ఆత్మ వలనైనటువంటి నడిపింపులో ప్రభువా నీకు సాక్షులుగా, నిన్ను మహిమపరిచే నీ ప్రతినిధులుగా ఈ లోకంలో ప్రభువా నీవే నిజమైన దేవుడు అనే ఒక గొప్ప స్వార్థగా నీవు నాకు ఇచ్చిన ఈ పిల్లలు అయ్యా, ఈ వాక్య సందేశం విన్న ప్రతి ఒక్కరూ, మా సంఘాలు, కుటుంబాలు, ప్రపంచ క్రైస్తవ సమాజముడు ఉన్నట్లుగా నీ గొప్ప కృప కుమ్మరించమని వాక్య సందేశాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు నీకు సమర్పిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ ఈ మనవులన్నీ వేడుతూ నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ఈ పామ్ సండే ప్రత్యేక దీవెనలు మనకు, మన కుటుంబానికి కలుగునుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం.